విజయవాడకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని సెట్ చేసి చాలా రోజులైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆ మధ్యలో చేసి కరోనా టైంలో ఆగిపోయి ఆ తర్వాత పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిశగా విజయవాడ అడుగులు వేయబోతోంది. కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉంటాం, అందులో అమరావతి రాజధాని ప్రాంతం కిందన గన్నవరం ఎయిర్పోర్టును చూస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైన అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ నుంచి నేరుగా దుబాయ్, సింగపూర్లకి విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. సాధారణంగా దుబాయ్, సింగపూర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్లు అయినటువంటి ఇండస్ట్రియలిస్టులు చాలామంది ఉన్నారు. అలాగే ఇదివరకు మనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్కువగా తిరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అలాంటి ఫెసిలిటీ ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ దిగి ఇక్కడికి రావాలన్నప్పుడు టైం తినేస్తుంటుంది. నేరుగా సర్వీసులు ఉన్నప్పుడు ఇక్కడికి రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి వేగవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి పరుగులు పెడుతున్నారు. మంచి ఆలోచన.